భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనటువంటి రైలు అయినటువంటి వందే భారత్ రైలు నర్సాపురం నుండి ప్రారంభమై చెన్నై వెళుతూ ఉంది. మొట్టమొదటిసారిగా నర్సాపురం ప్రాంత ప్రజలకి వందే భారత్ రైల్లో ప్రయాణించేటువంటి అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈవేళ పెద్ద ఎత్తున నర్సాపురంలో ప్రజలంతా కలిపి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేసి స్థానిక శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిత్రులు రాష్ట్ర మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈరోజు మేము కూడా రైల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఇది నర్సాపూర్ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున చెన్నైతో అనుసంధానం కలిగించేటువంటి అవకాశం. ఎక్కడైతే రైల్వేలు వేగవంతంగా ఉంటాయో ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారతీయ రైల్వేల్లో వేళ అమృత్ భారత్ స్టేషన్లో పెద్ద ఎత్తున వేళ మన పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్లు దాదాపు 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమృత్ భారత్ స్లీపర్ రైలుని ప్రవేశపెడుతున్నారు. అంతేకాదు 2026లో అంటే రేపు సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ రాబోతూ ఉన్నది. అంటే ఈవేళ పరిపాలకుల యొక్క దూరదృష్టి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ వందే భారత్ రైలు విషయంలో ఏదైతే ఇది తీర ప్రాంతం గుండా ప్రయాణించేటువంటి రైలు, ఇక్కడ యువకులు ఎక్కువ, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. చెన్నై ప్రాంతాన్ని ముఖ్యంగా మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ అంతా ఏ ప్రాంతంలో ఆధారపడి ఉందో కోస్టల్ బెల్ట్ ఇక్కడ బయలుదేరి గుడివాడ, విజయవాడ, తెనాలి, అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు ఇదంతా కూడా ఆక్వా పరిశ్రమకు అనుసంధానమైనటువంటి ప్రాంతం. పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చెన్నైలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి రైలు. కాబట్టి ఈ రైలుని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయంలో రైల్వే అధికారులు సహకరించిన విధానానికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ రైలు ఏదైతే ఉన్నదో దాన్ని తాడేపల్లిగూడెంలో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ రైల్లో ప్రయాణించడం ఒక్కొక్క మంచి అనుభూతి కలిగించింది అనేటువంటి విషయం చాలా విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఈరోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం ఈ యొక్క రహదారుల్లో ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, ఆ రోజు వాజ్పేయి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున హైవేలు, ఈరోజు ఒక విశాఖపట్నం కానీ ఒక హైదరాబాద్ కానీ రోజులు పట్టేటువంటి సమయం గంటల వ్యవధిలోనే వెళ్తున్నామని అంటే, ఈవేళ 4 లైన్స్ 6 లైన్స్ 8 లైన్స్ హైవేలు ఈరోజు అభివృద్ధి చెందాయి అని అంటే ఆ రోజు వాజ్పేయి గారు, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కృషి. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ రహదారులకి మరొక కోణం రైల్వే, మరొక కోణం పోర్ట్లు. ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 975 కిలోమీటర్ల విస్తారమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోర్టులను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ఈవేళ రైల్వేలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఇందులో ప్రత్యేకించి గోదావరి జిల్లాలు అని అంటే వ్యవసాయకంగా ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ అనేక మంది సాఫ్ట్వేర్కి సంబంధించిన నిపుణులు ఉన్నటువంటి జిల్లాలు, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో ఈ గోదావరి జిల్లాల యొక్క బంధం ముడిపడి ఉంటుంది. అటువంటి గోదావరి జిల్లాలకు ఈరోజు వందే భారత్ మరి ఈరోజు ప్రారంభించుకోవడం, అందులోనూ కూడా పర్టికులర్గా ఈవేళ కేంద్ర మంత్రివర్యులుగా మన పార్లమెంటు సభ్యులు వర్మ గారు అత్యంత మరి ప్రాధాన్యతనిచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ వందే భారత్ని ఈ గోదావరి జిల్లా ప్రజలకు అందజేసినందుకు మరి మన వర్మ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ప్రత్యేకంగా ఈరోజు చూసుకుంటే కనుక నర్సాపురం నుంచి చెన్నై వరకు వెళ్ళే ఏదైతే వందే భారత్ ట్రైన్ మరి ఈరోజు నర్సాపురంలో మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి సహాయంతో మరి ఈ రోజున ఈ ట్రైన్ని మరి ఏర్పాటు చేయడం, ఆయన ముందు నుంచి కూడా ఇక్కడ
మరి గతంలో చూసుకుంటే కనుక ఏదైతే అరుణాచలం వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ని నరసాపురం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున వందే భారత్ కూడా మరి ప్రతి ఒక్కరికి ఏదైతే నరసాపురం కానీ, భీమవరం కానీ, గుడివాడ, విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా మరి మంచి సౌకర్యంతో మరి ట్రైన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రైన్ ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా చేసినందుకు మరి ప్రత్యేకంగా మరి మంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే దీన్ని సహకరించినటువంటి రైల్వే యంత్రాంగం కానీ, అదేవిధంగా మరి కార్యక్రమాన్ని సారిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బొమ్మదల శ్రీనివాస్ వర్మ గారు పట్టుదలతోటి ఈ ట్రైన్ తీసుకొచ్చారు. దీనివల్ల తీర ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. తీర ప్రాంతం బాగుంది కూడా, అన్ని విలేజెస్ కూడా కవర్ అవుతుంది. ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి మద్రాసు వెళ్ళడానికి మంచి అనుకూలంగా తెలియజేస్తుంది.